హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ టైం 11:30 అయింది. 11:30 కల్లా నా పూజ కూడా కంప్లీట్ అయింది. అంటే మార్నింగ్ మా నాన్న పూజ చేశారు. ఇంకా ఆ దీపం అయితే అట్లానే ఉంది. ఇంకా నేను దండం పెట్టుకొని కొన్ని దేవుని పాటలు శ్లోకాలు చదువుకున్నాను. ఒకవైపు ఏమో వాషింగ్ రన్ అవుతుంది. ఇంకా దేవుని ఫోటోలు పాతవి ఒక ఫోటో ఉంది. ఇంకా 2-3 పుస్తకాలు ఏమి ఉన్నాయి. ఇంకా అవి కొంచెం పేజెస్ మొత్తం ఇట్లా చినిగిపోయి కొంచెం ఖరాబ్ అయినాయి. ఇంకా అవన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టేసి అట్లా పూజ గదిలోనే పెట్టేశాను. ఇంకా ఈరోజు బుధవారం కదా, వాటిని చెరువు దగ్గర వదిలేసి రావాలనేసి అవన్నీ కూడా తీశాను. ఇక్కడ తులసమ్మ కూడా నిద్రపోయింది. ఈ తులసి చెట్టుని పెట్టి ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ అయిందండి. మా అమ్మ పెట్టింది. ఇంకా అది కూడా నిద్రపోయింది. ఇంకా దాన్ని కూడా చెరువు దగ్గర వదిలేసి రావాలని అన్నీ తీసి పక్కకు పెట్టాను. ఒకవైపు వాషింగ్ రన్ అవుతుంది. ఒక 6 మినిట్స్ టైం ఉంది. 6 మినిట్స్ లోపే ఇంకా చెరువు దగ్గరికి వెళ్ళి అవి వదిలేసి రావచ్చు. ఒక 35 అడుగుల దూరంలోనే ఉంటుంది. అంత మించి దూరం లేదండి. ఎదురుగా చూస్తే చెరువు కనపడుతుంది. కాకపోతే మాకు ఎదురిల్లు ఉంది కదా, కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు లాస్ట్ ఇయర్. ఇంకా దానివల్ల చెరువు కనపడట్లేదు. అంతకుముందు అయితే ఇట్లా గేట్ దగ్గర నిల్చుంటే ఎదురుగా చెరువు కనిపించేది. ఇక ఎదురుగా కనిపిస్తుంది కదా మెట్లు, అదే అన్నమాట చెరువు గట్టు. ఇక్కడే మా చిన్న స్కూల్ వెహికల్ వస్తుంది. ఇక్కడే ఎక్కి తను స్కూల్కి అయితే వెళ్తాడు. చెరువు అయితే నిన్న క్లీన్ చేశారట. వెళ్ళి నేను ఫోటో వేయబోతుంటే వేయకమ్మని చెప్పారు. చెరువు క్లీన్ చేసాము, చేపలు అవి ఉన్నాయి కాబట్టి అక్కడ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గర వదిలేసాయని చెప్పాడనమాట. ఇంకా తనేమో చేపలు పడుతున్నాడు. అయితే కొంతమంది పూలంట ఎప్పుడో మురిగిపోయిన పూలు తెచ్చి ఇట్లా చెరువులో వేస్తున్నారంట. అట్లా వేయకండి అమ్మ, ఫ్రెష్ పూలు అయితే చేపలకి ఆహారం అవుతుంది, కానీ అట్లా కుళ్ళిపోయిన అవి అయితే వాటి వల్ల పాయిజన్ అయిపోయి చేపలు కూడా చనిపోతాయి. అలాంటివి వేయకండి అని దయచేసి చెప్తున్నాడు అనమాట. అయితే నేను ఎప్పుడు కూడా అట్లా పూలు అయితే అట్లా వేయలేదండి. ఏదైనా ఉంటే చెట్లకు అట్లా వేస్తాను. మా ఇంటి ముందర చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లలోనే వేస్తాను. నీళ్ళు పోస్తే అవి ఎట్లా కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోతాయి కదా, అట్లా చెరువు గట్ట దగ్గరికి తెచ్చైతే ఏం వేయాలండి. ఏవైనా వినాయక చవితి అట్లా చేసుకున్నప్పుడు మాత్రమే అట్లా తీసుకొచ్చి వేసేదాన్ని. అంటే నిమజ్జనం చేస్తాం కదా, అట్లా తీసుకొచ్చి వేసేదాన్ని. కానీ మీద పూజ దగ్గర పెట్టిన పూలు అట్లాంటివి అయితే ఎక్కువ తీసుకురాను నేను. ఇక్కడ చెరువు గడ్డ దగ్గర అయితే కొద్దిసేపు ఉన్నాను. ఎంత చల్లగాలి వస్తుందో, భలే హాయిగా ఉంది. చెరువు మొత్తం క్లీన్ చేశారు కదా, సూపర్గా ఉందన్నమాట. వ్యూ చాలా బాగుంది. మా చిన్న ఉంటే బాగుండు అనిపించింది. కాకపోతే తన స్కూల్ వెళ్ళాడు కదా, అయితే చెరువు క్లీన్ చేసిన సంగతి నాకు కూడా తెలియదు. నిన్ననే క్లీన్ చేశారట. ఎవరిని కూడా చెరువులో ఇట్లా ఫోటోలు కానీ పూలు కానీ వేయనియట్లేదు. అక్కడ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు పక్కన అట్లా వేసేయండి అని చెప్తున్నారు. అంతకుముందే ఇక్కడ ఫోటోలు కూడా ఉన్నాయి, కొంతమంది పెట్టేసి వెళ్ళారు. ఇంకా తనేమో చేపలు పడుతున్నాడు. 11:30 అయింది కదా, ఇంత పెద్దగా ఎండ అయితే ఏం లేదు. చెరువు వ్యూ చూశారు కదా ఎంత బాగుందో. ఇంకా అవన్నీ అక్కడ చెట్టు దగ్గర వదిలేసి ఇంటికి రిటర్న్ అవుతున్నాను. అక్కడ వాషింగ్ రన్ అవుతూనే ఉంది. ఇంకా నేను డోర్ లాకేసి వచ్చాను. దగ్గరే కదా, 4 మినిట్స్లోనే ఇంటికి రిటర్న్ అయ్యానండి. నేను వెళ్ళేటప్పుడు 6 మినిట్స్ ఉంది వాషింగ్ మిషన్ టైము. డోర్ లాక్ ఓపెన్ చేసి తీరా చూసిన తర్వాత 2 మినిట్స్కి వచ్చింది. అంటే 4 మినిట్స్లోనే నేను చెరువు దగ్గరికి వెళ్ళి వచ్చేసాను. ఇక్కడ డోర్ లాక్ చేశాను. అంటే నార్త్ సైడ్ డోర్ ఉంది కదా, అటు సైడ్ లాక్ చేసి వెళ్ళాను. ఫ్రంట్ సైడ్ ఏమో కర్టెన్స్ అన్నీ కూడా వాషింగ్ వేసాను, అవి వాషింగ్ అవుతున్నాయి. ఇంకా ఫ్రంట్ సైడ్ డోర్ ఓపెన్ చేస్తే ఏంటంటే ఇల్లంతా కనపడుతుంది రోడ్డుకి. అందుకని నార్త్ సైడ్ అయితే సందు డోర్ కదా, ఇంకా కనిపించదు అనేది నార్త్ సైడ్ డోర్ లాక్ చేసి వెళ్ళాను. డోర్ లాక్ ఓపెన్ చేసి చూసిన తర్వాత వాషింగ్ మెషిన్ టైం చూస్తే 2 మినిట్స్ ఉంది. ఇంకా అంటే 4 మినిట్స్లో వెళ్ళొచ్చాను. ఇంకా చెప్పాను కదా, 3 డేస్ నుంచి ఇల్లంతా జల్లడబడుతున్నాను. డోర్ మ్యాట్స్ అని, కర్టెన్స్ అని, బెడ్షీట్స్ అని, పిల్లో కవర్స్ అని అన్నీ కూడా వాష్ చేస్తున్నాను. ఇంకా శివరాత్రికి క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇక్కడ వాషింగ్ మిషన్ చూడండి రన్ అవుతూనే ఉంది. 2 మినిట్స్కి ఉంది. ఇంకా ఈ బట్టలు ఆరేస్తే ఈ వర్క్ కూడా కంప్లీట్ అయినట్టే. ఇది గురువారం రోజు నైట్ డిన్నర్లోకి పుదీనా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. మా నాన్నకి కాల్ చేసి చెప్పారు. నేను వచ్చేసరికి 8-8:30 అవుతుంది. ఇంకా నాకు డిన్నర్ ఏమొద్దు, మీ ఇద్దరి వరకే వండుకోమని చెప్పాడు. ఇంకా నేను పుదీనా రైస్ అయితే కుక్ చేస్తున్నాను. అప్పటికి టైం 6:45 అయింది. ఎందుకంటే ఎర్లీగానే కుక్ చేస్తున్నానండి. ఎందుకంటే మా చిన్నుకి స్టేషనరీలో ప్రింట్అవుట్లు తీసే పని ఉంది. ఇంకా త్వరగా డిన్నర్ స్టార్ట్ చేయ మమ్మీ అంటే ఇంకా త్వరగానే కుక్ చేస్తున్నాను. ఇక్కడ
రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మా చిన్న వరకు ఇంకా రేపు లంచ్లోకి పెరుగు కావాలి కదా, కొద్దిగా పాలు ఉంటే ఆ పాలు అయితే కాబెడుతున్నాను. అయితే చిన్న గిన్నెలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టారండి. ఇంకా ఆ గిన్నె ఏమో స్టవ్ మీద పెడితే ఇట్లా కింద పడిపోతుంది. అంటే గిన్నె చిన్నదైంది, స్టవ్ బర్నర్ వచ్చేసి పెద్దదైంది అనమాట. ఇంకా నేను మళ్ళీ దాన్ని వేరే పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి పాలైతే కాగబెట్టి పాలైతే తోడుపెడుతున్నాను. ఈలోపు మా చిన్ను ఇంకా స్టడీ ఉంది, నేను చేసుకుంటాను మమ్మీ, త్వరగా రెడీ అవ్వని చెప్పాడు. ఇంకా నేను ఏం లేదులేండి, ఎట్లాగో మార్నింగ్ స్నానం చేసినప్పుడు డ్రెస్ వేసుకున్నాను కదా, జస్ట్ ఇంకా వాటర్తో ఇట్లా ఫేస్ వాష్ చేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే అని చెప్పాను. ఈలోపు మా నాన్నకి కాల్ చేశారు, వచ్చేటప్పుడు సమోసా తీసుకురమ్మని చెప్పారనమాట. స్టేషనరీకి పక్కనే ఉంటుందన్నమాట సమోసా అమ్మేవాళ్ళు, జిలేబీ అమ్మేవాళ్ళు, ఇంకా పక్కనే అనమాట. సరే వచ్చేటప్పుడు తీసుకొస్తా అని చెప్పాను. ఇక్కడ కిచెన్లో వర్క్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా స్టవ్ కూడా అంటే సిలిండర్ కూడా ఆఫ్ చేశాను, రెగ్యులేటర్ ఆఫ్ చేశానండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే పాలు కూడా కొద్దిగా వేడెక్కాయి అనమాట. ఎందుకంటే నేను కొంచెం అది ఇది వర్క్ చేసుకునేసరికి పాలు బాగా హీట్ అయినాయి. కొంచెం చల్లారిన తర్వాత పాలైతే తోడుపెట్టేసాను. ఇక్కడ స్టవ్ ఏంటంటే కొంచెం ఏమైనా వాటర్ డ్రాప్స్ కానీ ఇట్లా ఆయిల్ చిమ్మినా కూడా అంత చిరాగ్గా అనిపిస్తుంది. అందుకే నేను ఏంటంటే వెంటనే అక్కడ క్లాత్ ఉంటే ఆ క్లాత్తో ఎప్పటికప్పుడు నీట్గా తుడిచేస్తాను. అప్పుడే నాకు మంచిగా ఉంటుంది. స్టవ్ కొంచెం గజిబిజిగా ఉంటే అసలు నాకు కుకింగ్ చేయాలనిపించదండి. స్టవ్ ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి. సాధ్యమైనంత వరకు అయితే నీట్గానే ఉంచుతాలేండి. ఇంకా మా చిన్న వర్క్ కూడా త్వరగా ఫినిష్ చేసుకొని ఇంకా రెడీ అయి ఉన్నాడు. అంటే తను స్కూల్ నుంచి రాగానే ఇంకా తను స్నానం చేసి రెడీ అయి ఉన్నాడులేండి. కొంచెం స్టడీ ఉంటే చేసుకుంటా అని చెప్పాడు. ఇంకా తన వర్క్ కూడా అయిపోయింది, అంటే కంప్లీట్గా అవ్వలేదులేండి, వచ్చిన తర్వాత చేసుకోవాలి. ముందు స్టేషనరీకి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని వస్తే ఇంకా ఆ వర్క్ బయట వర్క్ అయితే కంప్లీట్ అవుతుందనేసి ఇంకా ఇద్దరం కూడా వెళ్ళాము. అక్కడ వీడియో అయితే ఏం షూట్ చేయలేదులేండి, ఇంటికైతే తిరిగి వచ్చేసాము. వచ్చేటప్పుడు ఇంకా మా నాన్నకి సమోసా అయితే తీసుకొచ్చాను. ఇంకా తను కాల్ చేసి చెప్పాడనమాట. మేము అట్లా ఇంటికి వచ్చాము, డోర్ లాక్ తీస్తుంటేనే ఫోన్ వచ్చింది. ఇంకా నాకు కొంచెం జీడిపప్పు వేయించమని చెప్పాడు. మా నాన్నకి ఆయిల్లో జీడిపప్పు వేయించి అందులో కొంచెం ఉప్పు కారం వేసి చల్లాలి, చాలా ఇష్టంగా తింటారనమాట. అప్పుడప్పుడు తనకు తినాలనిపించినప్పుడు కొద్దిగా జీడిపప్పు వేయించి అందులో ఉప్పు కారం వేసిస్తే తను ఇష్టంగా తింటాడు. ఇక నేను ఒక 2-3 తిన్నాను, మా చిన్నకు కూడా ఇచ్చాలండి. ఇంకా మార్నింగ్ టిఫిన్లోకి దోశ చేశాను. ఆ దోశ ఒకటి మర్చిపోయాను అనమాట. మా చిన్నకి ఈవినింగ్ స్నాక్గా దోశ ఇద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. తను రాగానే ఆలు లేసు కరాచీ పాపడు ఉంటాయి కదా, అవి తినేసాడు. ఇంకా మధ్యాహ్నం అంటే మార్నింగ్ వంట రైస్ కొద్దిగా మిగిలింది, ఒక దోశ ఉంది. ఇంకా బయట నుంచి అయితే సమోసా తీసుకొచ్చాను. ఇంకా పుదీనా రైస్ అయితే నాకు మా చిన్నకి ఇద్దరి వరకే వండుకున్నాము. ఇంకా మా నాన్నకి మళ్ళీ జీడిపప్పు కూడా వేయించాను. ఇంకా తన ఇష్టం, వైట్ రైస్ తిన్నా పర్వాలేదు, దోశ తిన్నా పర్వాలేదు, జీడిపప్పు అయితే కావాలని చెప్పాడు కదా, సమోసా కూడా కావాలని చెప్పాడు. స్వామి మాల వేసుకున్న దగ్గర నుంచి నైట్ టైం ఫుడ్ తీసుకోవడం అయితే చాలా తగ్గించారు. అంటే రైస్ తినట్లేదనమాట, ఏదో స్నాక్స్ టిఫిన్ ఏదో తింటున్నారు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ చిట్టి వేలతో ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. మీ ఒపీనియన్ని కామెంట్లో నాకు షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.